నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, గజకేసరి యోగం అంటూ ఉంటారు కదా, ప్రస్తుతానికి ఇది ఏ రాశుల వారికి వర్తిస్తుందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 రాసుల వారికి వర్తించడం అని కొంతమంది అనుకుంటారు. బట్ ఇదేంటంటే లగ్నం నుంచి అది ఏ రాసుల్లో ఉంటే యోగిస్తుంది అనేది ఉంటుంది ఒకటి. రెండవది చాలామంది అంటుంటారు, ఏమండి ఏ జ్యోతిష్యుడికి చూపించినా నాకు గజకేసరి యోగం ఉందన్నారు, బుధాత్య యోగం అన్నారు, పంచమహాపురుష యోగం అన్నారు, నా జీవితం ఏంటి ఇలా ఉంది అంటుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక విషయం చెప్తా చూడండి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక వ్యక్తి సీఎం అయ్యారనుకుందాం. అతని జాతకంలో మంచి యోగం ఉంది, కానీ ఎప్పుడు అయ్యాడు అనేది ఒక లెక్క ఉంటుంది. ఒక 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన సరిగ్గా 28 ఏట ఉదాహరణకు ఒక 50 ఏటలో అయ్యాడు. మరి అంతకుముందు రాజకీయాల్లో ఉన్నాడు కదా, ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ ద టైం రావాలి దేనికైనా. ఒక యోగం ఉన్నప్పుడు ఆ యోగం ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అనేది ఒక లెక్క ఉంటుంది. ఏ భావాల్లో ఉంటే ఆ యోగం ఫలిస్తుంది. సర్వసాధారణంగా గజకేసరి యోగాన్ని చూసే విధానం ఏమిటి అంటే, గురువు చంద్రుడు, గజము కేసరం అంటే ఏమిటి, సింహము ఏనుగు, దానికి గురుచంద్రులకు ఆపాదించారు. దాన్ని గురుచంద్రుడు ఇద్దరు కనుక కేంద్రాలలో, అంటే గురువు నుంచి చంద్రుడు 1, 4, 7, 10లో ఎక్కడున్నా, అంటే గురువు ఉదాహరణకి వృషభంలో ఉన్నాడు అనుకుందాం, అక్కడ నుంచి సింహంలో చంద్రుడు ఉన్నా, లేకపోతే సింహంలో చంద్రుడు ఉంటే గురువు వెళ్ళి వృశ్చికంలో ఉన్నా, లేకపోతే మీకు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో 180 degreesలో ఉన్నా, లేకపోతే 4th హౌస్లో ఉన్నా, 10th హౌస్లో ఉన్నా, దానికి గజకేసరి యోగం కలిసి ఉన్నా అంటారు. అయితే ఇక్కడ ఈ గజకేసరి యోగం ఫామ్ అయినప్పుడు మీ లగ్నం నుంచి ఆ చంద్రుడు గురువు ఎవరయ్యారనేది తీసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి సింహ లగ్నంలో పుట్టారు ఎవరైనా, ఈ గజకేసరి యోగం వృషభంలో ఉందనుకుందాం. వృషభంలో ఉన్నప్పుడు వీళ్ళకి గురుమహర్ దశ వచ్చింది. అప్పుడు వీళ్ళు ల్యాండ్, ఆ టైంలో లగ్జరీ కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ, ల్యాండ్స్ కానీ బాగా యోగిస్తుంది. ఎందుకంటే ఆ 2 గ్రహాలు 4వ స్థానాన్ని చూస్తున్నాయి. సింహలగ్నానికి గురువు చంద్రుడు ఇద్దరు శుభులే. చంద్రుడు కొంచెం వ్యయాధిపతి అయినప్పటికీ గురువు పంచమాధిపతి. కాకపోతే ఇక్కడ ప్రతి యోగం కూడా ఒక అవయోగాన్ని కూడా ఇస్తుందండి. ఏమిటి అవయోగము అంటే, అక్కడ జాబ్ చేయనివ్వదు వాళ్ళని. వీళ్ళు నలుగురికి జాబ్ ఇస్తారు కానీ వీళ్ళని జాబ్ చేయనివ్వదు ఆ కాంబినేషన్ అక్కడ ఉన్నప్పుడు. అది మనం చూసుకోవాలి. అంతేగాని మీకు ఆ యోగం ఉంటే రివర్స్లో చాలామంది ఏం చేస్తారు, అయ్యో నాకు జాబ్ లేదు, ఏం యోగమో ఏంటో అనుకుంటారు. కానీ అక్కడ మనం దాన్ని పట్టుకోవాలి. ఇది జాబ్ చేయనివ్వదు, బిజినెస్ చేయిస్తుంది, ఒక ఇంట్లో తీసుకెళ్తుంది, అది పట్టుకోగలగాలి. అది వదిలేసి అలానే ఇప్పుడు నేను అన్నాను కదా అని సింహలగ్నం వాళ్ళు దశమంలో గురుచంద్రులు ఉంటే బిజినెస్ చేయాలంటే ఏ బిజినెస్ చేయాలో పట్టుకోవాలి. ఇక్కడ సెకండ్ లార్డ్ బుధుడు ఏ బిజినెస్ యోగాన్ని ధనమిస్తున్నాడు. ఇప్పుడు అందరూ బిజినెస్లు చేస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కో రకమైన బిజినెస్ చేస్తున్నారుగా. చక్కగా పునుగులు వేసుకుంటున్నాడు అనుకోండి ఎవరైనా, ఆయన తీసుకెళ్ళి కొబ్బరి బొండాలు కొట్టమంటే కొట్టలేకపోవచ్చు. ఇది ఎక్కడ కొడవరా బాబు అనుకుంటాడు. కొబ్బరి బొండం కొట్టమని పునుగులు వేసుకోమంటే వేసుకోలేకపోవచ్చు. అలాగే పెద్ద స్థాయి బిజినెస్ బంగారం వ్యాపారం చేసే వ్యక్తిని మనం వెళ్ళి ఇంకోటి ఏదో చేయలేకపోవచ్చు. ఎందుకంటే అదే బిజినెస్, ఇది కోట్లు వస్తున్నాయి, అది కోట్లు వస్తున్నాయి. కానీ ఆయనకి అందులో నాలెడ్జ్, ఆ గ్రహం యోగిస్తుందా లేదా అనేది వాళ్ళకి యోగించడం బట్టి అది రిజల్ట్ ఇస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే గజకేసరి యోగం వల్ల జనరల్గా జరిగే ఫలితాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎవరి గజకేసరి యోగం అన్నా వాళ్ళు ఏం చేస్తున్నారనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే చంద్రుడు ఈజ్ మనస్కారకుడు, జూపిటర్ ఈజ్ ది ఆ చంద్రుడికి బలాన్ని ఇచ్చే కారకుడు. అందులో ప్రధానంగా కలిసి ఉంటే మరింత ఎక్కువ బలం. చంద్రగురువులు కలిసి ఉన్నారు, అది ఇంకా ఎక్కువ మోర్ క్లారిటీ, మోర్ బ్రేవ్గా ఉంటారు, క్లారిటీగా ఉంటారు. టెన్స్ అంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ అయిపోరు. ఇప్పుడు అదే చంద్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి, ఎక్కువ స్ట్రెస్ అయిపోతారు, టెన్షన్ అయిపోతారు, ప్రతి విషయానికి కంగారు పడిపోతారు రాహుతో ఉంటే. ఎందుకంటే చంద్రుడు భయాన్ని కలిగించే రాహుతో ఉన్నాడు. అదే కేతువుతో ఉన్నాడు అనుకోండి, స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. నేను చెప్పిందే చేయాలి, నేను ఇది నమ్ముతున్నా అంటారు. వాళ్ళు ఏం చెప్పినా నమ్మరండి, వాళ్ళు నమ్మింది నమ్ముతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి, చంద్రకేతువులు ఉంటే వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. గజకేసరి యోగంలో కూడా కొంత ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ వీళ్ళకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే మోర్ క్లారిటీతో ఉంటారు, మాయలో పడరు అంత ఈజీగా. మోర్ క్లారిటీ, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తుంది రిజల్ట్ అక్కడ. అయితే ఈ గజకేసరి యోగం ఉంది, ఆ లగ్నానికి అది యోగిస్తుంది అనుకోండి, ఏం యోగిస్తుందని చూసుకోవాలి ఇక్కడ. అదే వృషభంలో గజకేసరి యోగం ఉంది, మీనలగ్నం అయింది, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్గా యోగిస్తుంది. అదే గజకేసరి యోగం ఉంది, మేషలగ్నం అయింది,
వృషభంలో గజకేసరి యోగం పడింది అనుకోండి కాసేపు, అది యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ని ఇస్తుంది. అదే సింహలగ్నం వృషభ లగ్నం వాళ్ళకైతే ఎర్లీ మ్యారేజ్ ఇస్తుంది. ఓ అదే మిథునం వారికి అయితే మీకు కెరియర్ గ్రోత్ని, అంటే అక్కడ ఏంటంటే పర్టికులర్గా లోన్స్ ఇస్తుంది. అట్లా ఒక్కొక్క భావాన్ని యాక్టివ్ చేస్తుందండి. ఒక యోగం ఎంత బలం ఉందో కూడా చూసుకోవాలి. ఇప్పుడు గజకేసరి యోగం ఉంది కానీ నాకు ఏమి యోగించట్లేదు, దశ వచ్చింది అంటాడు, అది పాపకత్తిరిలో ఉంటుంది అప్పుడు. అంటే ఎలా అంటే మీ దగ్గర ఒక రోల్స్ రాయల్ కార్ ఉంది కానీ కార్ టైర్లు పంచర్ అయ్యి ఏం చేసుకుంటారు, లేదా కార్ ముందు వెనక ఏదో అడ్డం పెట్టేశారు, ముందు కదలనివ్వకుండా, అది దిగి ఇంకో వెళ్ళిపోవాల్సిందే కదా, కదలదు ఇంక అక్కడ. అట్లా ఏంటంటే మనకు యోగం ఉంది, అది పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే అది ఎందుకు యోగించట్లేదు అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఇందాక అన్నాను గజకేసరి యోగం ఉంది కానీ ముందు వెనక పాపగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. అంటే ఏంటి, ఒక కారుకి ముందు ఒక కారు వెనక ఒక కారు ఉంది, ఇది కదలలేకపోతున్నప్పుడు ఏం చేయాలి, ముందు కారు వెనక కారు తీయాలి, కదులుతుంది అప్పుడు. అలాగే ఈ రెండు గ్రహాల పాపగ్రహాల మధ్యన ఉన్నప్పుడు ఆ రెండు గ్రహాలకు సంబంధించిన రెమెడీ చేసుకుంటే ఇది కదులుతుంది. అది మనం పట్టుకోవాలి. చాలామంది ఏమంటే నాకు మంచి బిజినెస్ ఉందండి అదేంటో ఆగిపోయింది అంటాడు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి, అన్నీ రెడీ అయ్యాయి, పిల్లర్స్ లేపారు, ఎవడో వచ్చి లేదు లేదు నేను నీకు ఇంత అయితేనే ఒప్పుకుంటా లేకపోతే లేదంటే గవర్నమెంట్ ఎవడో వచ్చి అడ్డు పెడతాడు. అది క్లియర్ అయితే క్లియర్ అవుతుంది, అది ఎట్లా క్లియర్ చేయాలో అర్థం కాదు. అక్కడ ఏమవుతుంది, ఏ రవికేతుల మధ్యలో పడుతుంది, గవర్నమెంట్ ఇబ్బంది వచ్చిందంటే ఏ రవిశనుల మధ్యలో పడుతుంది అది వచ్చి. సో పాపకత్తిరి అయిందా శుభకత్తిరి అయిందా అవన్నీ మనం చూసుకోవాలి. ఒక్కోసారి కొంతమందికి అసలు ఈ దశ యోగించకూడదు, ఎట్లా యోగిస్తుందో అనుకుంటాం, శుభకత్తెరలో పడుతుంది అది. అట్లా ఏ కర్తరిలో పడింది, వాళ్ళకి ఆ మహాదశ వచ్చిందా రాలేదా, అసలు నిజంగానే గజకేసరి యోగం వీళ్ళకి ఏ ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు నేను ఇందాక అన్నా నేను మీకు చక్కగా ప్రాపర్టీస్ కొనుక్కొని గ్రోత్ అయ్యేదానికి వీళ్ళు ఉద్యోగం చేస్తానంటే కుదరదు. ఇట్లాగే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 10 years బ్యాక్ ఒక ఆయన నాకు ఇట్లాగే అడిగాడు, సార్ నాకు గవర్నమెంట్లో రిటైర్ అయ్యాను, నాకు ఒక ₹1,00,00,000 దాకా అంటే వేరే కూడా వచ్చాయి, నాకు మొత్తం కలిపి ₹1,00,00,000 క్యాష్ ఉంది, నేను బిజినెస్ చేయనా అని అడిగాడు. మీరు బిజినెస్ చేయకండి, చేస్తే పోతాయి, చక్కగా ల్యాండ్ కొనుక్కోండి, ల్యాండ్ కొనుక్కుంటే మీరు ఒక్క 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అది ఎన్ని రేట్లు అవుతుందో మీరు ఊహించలేరు అని చెప్పారు. అనగానే మళ్ళీ వాళ్ళ బావమరుదులతో వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ చేస్తే వాళ్ళు ఆ బిజినెస్ ఈ బిజినెస్ చెప్పారు. అండ్ ఆ బిజినెస్ ప్రపోజల్స్ అన్ని నా దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. నేను ఒకటే చెప్పా, అయ్యా మీకు బుధుడు బాలేడు, బిజినెస్లు పనికిరావు, మీకు చంద్రదశ వచ్చింది, ఇది గజకేసరి యోగంలో ఉంది, మీరు ల్యాండ్స్ మీద పెట్టండి అంటే అందరికీ కాదండి, ఆ జాతకానికి 4,000 ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ. అంటే ఆయన మీరు నంబరు అప్పట్లో ఆయన పర్ ఏకర్ 9 lakhs ఏమో తీసుకున్నాడు, 9 lakhs చేంజ్ ఏమో తీసుకున్నాడు పర్ ఏకర్, ఆల్మోస్ట్ 10 lakhs అనుకోండి. ఉన్న డబ్బులతో ఒక 7 ఎకరాలు కొన్నాడు, 7-8 ఎకరాలు దాకా కొన్నాడంట, కొంచెం ఏదో సంథింగ్ గుంటలు తేడా వస్తాయి కదా. ఇప్పుడు మీరు నంబరు అది 100 times పెరిగింది, 7 కోట్లు అయిందండి ఒక్కో ఎకరం. ఇప్పుడు అక్కడ 7 కోట్లు చిల్లర అయింది, 100 times పెరిగినట్టే కదా. 9 లక్షలు ఎక్కడ కోట్లు ఎక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 ఏళ్ల క్రితం చెప్పాడు నాకు ఆ మాట, ఇప్పుడు 10 కోట్లు అయి ఉంటుంది అది ఈజీగా, 7 కోట్లు ఉన్నది కాస్త. అంటే మీకు అదే బిజినెస్లో పెట్టుంటాయన రాంగ్ డెసిషన్ తీసుకొని ఉండుంటే ఆ బిజినెస్లో సక్సెస్ అయితే అవ్వచ్చేమో, కానీ ఇంత ప్రాఫిట్ అయితే రాకపోయింది, మీకు ఇంత అయితే రాదు కదా. అంతే కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 70 కోట్లు అయినట్టు ఆయనకి. ఇప్పుడు 7 కోట్లు వేసుకున్న 10 కోట్లు కదా, 10 కోట్లు అయితే 100 కోట్లు అవుతుంది, 7 కోట్లు వేసుకున్న 70 కోట్లు వచ్చినట్టే కదా. ఎక్కడ మీకు 70 లక్షలు 70 కోట్లు అవ్వాలంటే అంత ఈజీయా ఓ 10 ఏళ్ళలో, జీవితకాలం 10 years అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు అది జరిగి. అట్లా ఏంటంటే యోగం ఉన్నప్పుడు మనకు ఎందులో యోగం ఉందో పట్టుకోవాలంటున్నాను నేను. జాతక చక్రం ఎప్పుడు కూడా మీకు ఇప్పుడు గజకేసరి యోగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్గా ఇచ్చేది పీస్ ఆఫ్ మైండ్ అండి అందరికీ. చాలా క్లారిటీతో ఉంటారు, చాలా బ్రేవ్గా ఉంటారు, చాలా అట్రాక్టివ్గా ఉంటారు మనుషులు చూడడానికి కూడా. గజకేసరి యోగం ఉన్నప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటారు, చాలా క్లారిటీతో ఉంటారు. కానీ అది ఆ యోగం ఏ భావాన్ని యాక్టివ్ చేస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కొంతమందికి యోగించట్లేదు అన్నప్పుడు అది ఏ గ్రహాల మధ్య నుండి పాపగ్రహాల మధ్య ఉన్నప్పుడు ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే కూడా సెట్ అవుతుంది. దీపారాధనతో సరిపోతుంది. చిన్నదా ఇప్పుడు అందరికీ డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, ఓ 2 గ్రహాల మధ్య శని కుజుని మధ్యన ఉంది గజకేసరి, శనికి కుజుడికి దానం ఇవ్వండి, లేకపోతే దీపారాధన చేయండి. లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా కోటీశ్వర్లు, శనికి కుజుడికి జపం చేసుకోండి, చండీ పారాయణం చేసుకోండి, అట్లా చెప్తాం. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.